హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్స్కి సంబంధించి సో మ్యాథ్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎంతెంత వెయిటేజ్ ఉంటున్నాయి, అసలు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి మ్యాథ్స్ వెయిటేజ్ ఎంత, గ్రేడ్ 3కి మ్యాథ్స్ వెయిటేజ్ ఎంత, ఏటి అసలు సిలబస్, మ్యాథ్స్ సిలబస్, అలాగే ఆ సిలబస్లో ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అలాగే రావుస్ కాంపిటేటివ్ అకాడమీ రైల్వే సంకల్ప్ 2.0 బ్యాచ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చారు. సో ఇందులో ఏఎల్పి, ఆర్పిఎఫ్, టెక్నీషియన్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ ఈ తరహా పోటీ పరీక్షలు అన్నిటికీ కూడా ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఆఫ్లైన్లో వైజాగ్ ద్వారకా నగర్లో మీకు బ్రాంచ్ అనేది ఉంది. ఆన్లైన్లో మీకు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సో మీరు ఈ కోర్స్ అనేది పొందవచ్చు. సో బ్యాచెస్ అనేవి 13th మార్చ్ 13 మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి. సో కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే 9182848180 సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో అలాగే ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్ కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్స్, పిఓస్, క్లర్క్స్ అన్నిటికీ కూడా బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది 20 మార్చ్ నుంచి. 20th మార్చ్ నుంచి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో మీకు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు ఉన్నట్టయితే 9182848180 సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడే అడ్మిషన్ మీరు పొందవచ్చు. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో అసలు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ వెయిటేజ్ ఎంత, ఆర్ఆర్బి గ్రేడ్ 3లో మ్యాథమెటిక్స్కి వెయిటేజ్ ఎంత అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సో ఆర్ఆర్బి ఎగ్జామ్ గ్రేడ్ 1లో సో గ్రేడ్ 1లో మనకి వచ్చేసి 20 మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్. అలాగే ఆర్ఆర్బి గ్రేడ్ 3లో ఎగ్జామ్లో వెయిటేజ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి సో గ్రేడ్ 3లోను, గ్రేడ్ 1లో అయితే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి మీకు మ్యాథమెటిక్స్ అనేది వెయిటేజ్గా ఉండడం జరిగింది. సో అసలు ఆర్ఆర్బి గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి కంబైన్డ్గా మనకి అసలు మ్యాథ్స్ సిలబస్ ఏముంటుంది, మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథ్స్ సిలబస్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. సో తక్కువ, చాలా అంటే చాలా తక్కువ ఉంది. దగ్గర దగ్గర మనకు ఒక 10 టాపిక్స్ మాత్రమే ఉన్నట్టున్నాయి. సో చూద్దాం. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ మ్యాథ్స్ సిలబస్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ గ్రేడ్ 3కి కూడా సో సిలబస్ ఇదే మనకి కంబైన్డ్ సిలబస్. సో నెంబర్ సిస్టమ్ ఉంది. నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషన్, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, అలాగే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, పార్ట్నర్షిప్స్ అండ్ ఏజెస్. సో ఈ మొత్తం ఇలా సిలబస్ అనేది ఉంది. అసలు ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ అనేది వస్తుంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది ఒక్కసారి మనం తెలుసుకున్నట్టయితే, సో నెంబర్ సిస్టమ్ నుంచి ఒక నిమిషం, టూ టు 4 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నెంబర్ సిస్టమ్ నుంచి 2 to 4 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఎల్సిఎం, హెచ్ఎఫ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, అవునా. సో రేషన్, ప్రపోర్షన్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ పర్సంటేజెస్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్, అండ్ మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్లోనే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. పైప్స్ అండ్ సిస్టమ్ దీని నుంచి మనకి 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి టైమ్ అండ్ వర్క్ నుంచి, అవునా. జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, సో జామెట్రీ నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, 1 నుంచి 2 క్వశ్చన్స్. అండ్ ట్రిగ్నోమెట్రీలోనే మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టాటిస్టిక్స్ అనేది, అండ్ చాలా ఈజీ టాపిక్. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటి నుంచి కలిపి మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్, ఆల్జీబ్రా నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఆల్జీబ్రా నుంచి పార్ట్నర్షిప్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ ఏజెస్ నుంచి ఒక క్వశ్చన్. సో ఇలాగ మనకి 20 క్వశ్చన్స్ అయితే 20 క్వశ్చన్స్, లేదా 25 అయితే 25 మనకి డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అసలు డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది రైల్వే ఎగ్జామ్లో ఈ తరహా పోటీ పరీక్షలన్నిటికీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఎలా ఉంటుంది అంటే ఏ డిఫికల్టీ లెవెల్లో ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది, లేదా ఎంత ఈజీగా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసినట్టయితే,
సో రైల్వే ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి మ్యాథ్స్ నుంచి డిఫికల్టీ లెవెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అసలు క్వశ్చన్ అనేది డిఫికల్టీగా అడగడం జరగదు. ఎప్పుడు కూడా చాలా అంటే చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్ అనే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం చూద్దాం. అసలు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేదా ఎంత కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ద నెంబర్ హూస్ 6 times is 6 less than 60. ఏమంటారు? ఫైండ్ ద నెంబర్ హూస్ 6 times is 6 less than 60. సో మనకేమంటున్నారు, ఈ క్వశ్చన్ మనకు వచ్చేసి నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చింది, అవునా? సో ఫైండ్ ద నెంబర్ హూస్ 6 times అంట. ఆ నెంబర్ అనేది ఎక్స్ అన్నట్టు అనుకుంటే, నెంబర్ అనేది ఎక్స్ అనుకుంటే 6 times ఉంటుందంట, అంటే 6x. ఇది దేనికి ఈక్వల్ అంట? 6 less than 60. 60కి 6 less than అంట, అవునా? సో 60కి 6 less than అంటే 54కి ఈక్వల్. సో అప్పుడు ఆ నెంబర్ ఎంత అవుతుంది? నెంబర్ అనేది 9 అవుతుంది, అంతేనా? నెంబర్ అనేది 9. సో ఇవన్నీ కూడా మనకి 2016లో ఆర్ఆర్బీలో వచ్చిన క్వశ్చన్స్, అవునా? సో 2016లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఏఎల్పీలో వచ్చిన క్వశ్చన్స్, ఈ తరహా క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్ఆర్బీలో చాలా అంటే చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఎంత? 9. ఓకేనా? ఈ క్వశ్చన్ మనకి నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి వచ్చింది. నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ నుంచి ఖచ్చితంగా 2 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు, ఓకేనా? సో అలాగే చూడండి, మనకి మెన్సురేషన్ నుంచి ఈ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 448 square meters. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఒక దీర్ఘచతురస్రం యొక్క ఏరియా ఎంత, వైశాల్యం ఎంత? 448, అవునా? ఒక దీర్ఘచతురస్రం అంటే ఏముంటుంది? లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, పొడవు వెడల్పులు ఉంటాయి, అవునా? ఇఫ్ ద లెంత్ ఈజ్ ఎంత మోర్ అంటున్నారు? 12% మోర్ దెన్ బ్రెత్. లెంత్ ఈజ్ 12% మోర్ దెన్ బ్రెత్ అంట. అంటే లెంత్ అనేది 12% మోర్ అంటే ఎంత? 112. అంటే లెంత్ 112 అయితే బ్రెత్ 100, అవునా? అంటే లెంత్ 28 అయితే బ్రెత్ ఎంత? 25 అని, అంతేనా? లెంత్ 28 అయితే బ్రెత్ 25. సో లెంత్ 28x అనుకుంటే బ్రెత్ 25x, అవునా? ఏరియా మనకి ఇచ్చారు, ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెతే కదా. సో 28x, అవునా? 28x ఇంటూ 25x అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నారు? 448, అంతేనా? 448 ఈజీగా తెలుస్తుంది మనకి. సో 28 1s 28, ఇంకా 28 6. సో x ఈక్వల్ టు ఎంత? x స్క్వేర్ ఈక్వల్ టు 16/25 అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4/5. సో x ఈక్వల్ టు 4/5 అయితే మనల్ని ఏమడుతున్నారు? బ్రెత్ ఎంత? 25x కదా. 25 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 4/5. 5 1s 5 5s అంటే ఎంత? 20 meters అని, అంతేనా? 20 meters అని, చాలా అంటే చాలా ఈజీ వన్ మనకి, అవునా? ఎంత? 20 meters అనేది మనకి బ్రెత్ అవుతుంది అని, అవునా? సో ఇవే మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోతే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇచ్చిన బ్రెత్ 14 16 18 20 ఇవి మనం ఆప్షన్స్ ద్వారా తీసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ మనకి దేని నుంచి? మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ మనకి వచ్చింది, అవునా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, ₹3105 is due to the divide among KLM in the proportion of 2:3, 3:4, 1/2. సో ఏమంటున్నారు? కేఎల్ఎం అనే వాళ్ళకి ఎంత? 2/3 అండ్ 3/4, 1/2. 2/3, 3/4, 1/2 రేషియోలో ₹3105 పంచుతుంటే ఎల్కి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు, అవునా? సో ఒకసారి చూస్తే 3 4 2 ఎల్సిఎం ఎంత? 3 4 2 ఎల్సిఎం అనేది మనకి 12 అవుతుంది కాబట్టి 3 4s 12, 4 2s 8, 4 3s 3 3s 9, 2 6 కాబట్టి 8:9:6 అంటే మొత్తం 23 పార్ట్స్ అనేది 3105 అయినట్టయితే 9 పార్ట్స్ ఎంత? ఖచ్చితంగా ఆన్సర్ 9 మల్టిపుల్ ఉండాలి.
కాకపోతే ఆన్సర్లో ఇచ్చిన ఈ మూడు కూడా 9 మల్టిపుల్సే, మూడు కూడా 9 మల్టిపుల్సే. కాబట్టి మన క్వశ్చన్ ఖచ్చితంగా చేయాలి. సో 23 1 జా 23, ఇంకా 80 ఉంది. 80 అంటే 23 3 జా 23 5 జా, అవునా? సో 9 135 ఎంత 1215. సో 1215 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ నుంచి వచ్చింది. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో ఈ టాపిక్, ఈ క్వశ్చన్ అనేది రేషియోస్ అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ నుంచి మనకు వచ్చింది, అవునా? సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఆల్జీబ్రా అనే టాపిక్ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్. a మైనస్ బి ఈక్వల్ టు 5 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 97 అయితే ఏబి ఎంత, అవునా? సో ఈజీ వన్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ మైనస్ బి వాల్యూ ఎంత ఇచ్చారు? 5 కదా, అంటే 5 స్క్వేర్ 25 ఈక్వల్ టు 97 మైనస్ 2ab. 2ab ఈక్వల్ టు 72 అంటే ఏబి ఈక్వల్ టు ఎంత? 36. సో 36 అనేది ఆన్సర్. సో ఆల్జీబ్రా నుంచి చాలా అంటే చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్, అవునా? సో ఇదే కాదు, ఈ ఒక్క క్వశ్చనే కాదు, దేని నుంచి అయినా సరే రైల్వే అనేది చాలా అంటే చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో పార్ట్నర్షిప్ నుంచి మనకి ఈ క్వశ్చన్. ఎన్ ఇన్వెస్టెడ్ ₹20,000 ఇన్ ఏ బిజినెస్. 6 months later సి జాయిన్డ్ హిమ్ విత్ ₹10,000. with rupees 10,000. At the end of the year, the profit was 10,000. What should be the share of n? What should be the share of n? So ఏమంటున్నారు? n 20,000 ఇన్వెస్ట్ చేశారు. 20,000 ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఎన్ని మంత్స్? 12 months ఇన్వెస్ట్ చేశారు. సి ఎంత ఇన్వెస్ట్ చేశారు? సి 10,000 ఇన్వెస్ట్ చేశారు, కానీ 6 months ఇన్వెస్ట్ చేశారు, అవునా? 6 1s 6 2s అండ్ 10 1s 10 2s. అంటే 4:1 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్స్ ఉండాలి, అవునా? మొత్తం ప్రాఫిట్ 10,000 అంటే మొత్తం ప్రాఫిట్ ఎంత? 5 parts. 5 parts అనేది 10,000 అయితే ఎన్ షేర్ ఎంత? 4 parts అనేది ఎంత అంటే ఎంత? 8,000 అని. 8,000 రూపీస్. అన్నీ కూడా మనం లెస్ దెన్ 30 secondsలో చేసే క్వశ్చన్సే ఉన్నాయి, అవునా? అన్నీ కూడా లెస్ దెన్ 30 secondsలోనే మనం ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ అనేది అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా సరే మనం లెస్ దెన్ 30 secondsలోనే ఆన్సర్ అనేది చేయొచ్చు. చూద్దాం నెక్స్ట్ వన్. చూడండి, ఈజీ వన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 16, 20 and 24. 12, 16, 20, 24కి ఎల్సిఎం ఎంత, అవునా? సో మనందరికీ తెలిసిందే, 12తో 118 డివైడ్ చేయొచ్చు. 16తో 118 డివైడ్ చేయగలమా? 16తో 118 డివైడ్ చేయలేం, అవునా? 16తో 220 డివైడ్ చేయగలమా? చేయలేము. 16తో 214 డివైడ్ చేయగలం, 12 డివైడ్ చేయగలం, సో 20తో డివైడ్ చేయగలం, అలాగే మనం 24తో కూడా డివైడ్ చేయగలం. కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం 12, 16, 20, 24కి ఎల్సిఎం ఎంత? 240. అలా కాదు అనుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం మనం చేసుకోవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తుంటే ఇది ఎంత అవుతుంది? సో దీన్ని ఏమేమి రాసుకోవచ్చు? దీన్ని 2 square into 3, అవునా? సో ఇదేం రాసుకోవచ్చు? 2 to the power of 4. ఆల్రెడీ 2 square ఇక్కడ ఉంది కాబట్టి ఇంకొక 2 square రాస్తాం, అవునా? ఇదేం రాసుకోవచ్చు? 4 into 5. ఇది 4 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం 5 రాస్తాం. ఇంకేం రాస్తాం? 6 into 4, అవునా? ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, 6, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇంకేం రాయవసరం లేదు. మొత్తం మనం క్యాల్కులేట్ చేసినట్టయితే 4 3s 12, అవునా? 4 3s 12, 12 4s 48, 48 5s 240. సో 240 అనేది ఎల్సిఎం అవుతుంది. 240 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎల్సిఎం కానీ తెలియకపోతే. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్. ఏ బాక్స్ ఆఫ్ 20 items was bought for 6,400 ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 20%. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతకి అమ్మారంట? 6,400కి. 20% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 80కి అమ్మినట్టే కదా. సో 80 అనేది 6,400 అయితే 100 అనేది ఎంత అవుతుంది? 0 0 8 1s 8 8s కాబట్టి 8,000 అవుతుంది. సో టోటల్ ఎంపీ ఎంత? 8,000. అంటే 20 ఐటమ్స్కి 8,000 అయితే 1 ఐటమ్కి ఎంత అవుతుంది? 400 రూపీస్, అంతేనా? 1 ఐటమ్కి 400 రూపీస్. అదే కదా మనల్ని అడుగుతున్నారు.
ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఫైన్ ద ఎంపీ ఆఫ్ ఈచ్ ఐటమ్. ఒక్కొక్క ఐటమ్కి మొత్తం 20 ఐటమ్స్ ఉన్నాయి, 20 ఐటమ్స్కి 8,000 అయితే 1 ఐటమ్కి ఎంత అవుతుంది 4,000 రూపీస్ అని, అంతేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి టైమ్ అండ్ వర్క్ నుంచి ఈ క్వశ్చన్. ఎక్స్ డస్ 25% ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఎక్స్ ఏం చేస్తున్నారు 25% ఆఫ్ వర్క్ని 20 daysలో ఫినిష్ చేస్తున్నారు. అంటే ఎక్స్ మొత్తం వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు, 25% వర్క్ని 20 daysలో ఫినిష్ చేస్తే మొత్తం వర్క్ని 80 daysలో ఫినిష్ చేస్తారు, అంతేనా. అయితే వై జాయిన్స్ ఎక్స్. సో ఎక్స్కి ఎవరు జాయిన్ అయ్యారు, వై జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి రిమైనింగ్ 75% ఆఫ్ వర్క్ని 15 daysలో ఫినిష్ చేస్తున్నారు, అవునా. ఆలోచించండి, 75% ఆఫ్ వర్క్ని 15 daysలో ఫినిష్ చేస్తే 100% ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు, 25 3s 25 4s కాబట్టి 3 × 5 4 × 5 20 daysలో ఫినిష్ చేస్తారు. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, వై ఒకరి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అని, అవునా. వైలో ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఫార్ములా ఏంటి, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్కి వైకి డిఫరెన్స్, అవునా. సో 80 × 20 డివైడెడ్ బై 80కి 20కి డిఫరెన్స్ ఎంత 60, 0 0 2 1s 2 3s. సో 80/3 మీన్స్ 26.66 days. ఎంత 26.66 days, అదే కదా 26 2/3 days. 26 2/3 days అన్న 26.66 అన్న ఒకటే ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు టైమ్ అండ్ వర్క్ సమ్స్ కూడా. నెక్స్ట్ వన్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఈ సమ్. ద మెచ్యూరిటీ వాల్యూ ఆఫ్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్టర్ 2 years 20% per annum ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్ ఈజ్ 14,400. సో మెచ్యూరిటీ వాల్యూ ఎంతంట 14,400, 20% 2 సంవత్సరాల తర్వాత. సో 2 సంవత్సరాల తర్వాత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కాబట్టి అంటే ప్రిన్సిపల్ 5 అయితే అమౌంట్ ఎంత అవుతుంది 6, అంతేనా. ఎందుకంటే 20% అంటే 1/5 కదా. ప్రిన్సిపల్ 5 అయితే ఇంట్రెస్ట్ 1 వస్తుందండి, అంటే అమౌంట్ ఎంత అవుతుంది 6 అవుతుందని. 2 years అంటున్నారు కాబట్టి స్క్వేర్స్ తీసుకోండి, అవునా. అంటే ప్రిన్సిపల్ 25 అయితే అమౌంట్ ఎంత 36, అమౌంట్ 36. కానీ మనకిచ్చిన అమౌంట్ ఎంత, మనకిచ్చిన అమౌంట్ 36 అనేది 14,400 అంటున్నారు. మనల్ని ఏమడుగుతున్నారు, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే 25 అనేది ఎంత, అవునా. 36 1s 36 4s 25 4s 100 కాబట్టి ఎంత అవుతుంది ప్రిన్సిపల్ 10,000 రూపీస్ అవుతుంది. 10,000 రూపీస్ అనేది అవుతుంది. సో ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ప్రతి క్వశ్చన్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలానే ప్రతి టాపిక్ నుంచి కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో. కాబట్టి ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే సో ఇప్పటి నుంచే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి టెక్నీషియన్ ఎగ్జామ్ వచ్చేసి మేబీ ఉండొచ్చు మనకి ఆగస్ట్ తర్వాత. కాబట్టి ఇప్పటి నుంచే ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ రైల్వే జాబ్ కొట్టాలి అనుకుంటే, ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ ఉంది, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి, బేసిక్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా చేసుకోండి, ఓకేనా. బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా చేసుకోండి. అలాగే జనరల్ సైన్స్ మీద బాగా ఫోకస్ చేయండి, జనరల్ సైన్స్ ఎక్కువ మనకి వెయిటేజ్ కాబట్టి, ఓకేనా. జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ అన్నిటి మీద కూడా బాగా ఫోకస్ చేయండి, ఓకేనా. సో అందుకోసమే మీకు గైడెన్స్ అండ్ కోచింగ్ ఇవ్వడం కోసం రావుస్ కాంపిటేటివ్ అకాడమీ టెక్నీషియన్ అండ్ ఏఎల్పి అండ్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఈ తరహా పోటీ పరీక్షలన్నిటికీ కూడా మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ గైడెన్స్, ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్టు టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో మమ్మల్ని పింక్ చేయొచ్చు, లేదా 9182848190 సో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.